హాయ్ అండి. సాంబార్‌తో గాని, రసంతో గాని, పెరుగన్నంతో గాని నంచుకొని తినడానికి చాలా బావుంటుందండి ఈ క్యాబేజీ పకోడీ. మరి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా సింపుల్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి. దీనికోసం ముందుగా నేనిక్కడ ఒక అర కేజీ క్యాబేజీని తీసుకొని ఇలా సన్నంగా తురుములా కట్ చేసుకున్నాను. ఈ క్యాబేజీ తురుములోనే ఒక కప్పు శనగపిండి, పావు కప్పు మొక్కజొన్న పిండి, 2 చెంచాలు బియ్యం పిండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, అర చెంచా కారం, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ఒక చెంచా ధనియాల పొడి, అర చెంచా గరం మసాలా, పావు చెంచా పసుపు వేసుకొని 2 చుక్కలు నీళ్లు కూడా చల్లుకొని మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసేయకూడదు. వాటర్ ఎక్కువ వేసేసామంటే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తుందండి. పకోడీ కూడా తొందరగా వేగదనమాట. బాగా కలుపుకునే క్యాబేజీ ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేడిగా ఉన్న ఆయిల్లోనే వేసుకొని 2 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇలా 2 నిమిషాల తర్వాత గరిటె పెట్టి కలుపుకుంటూ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. రంగు మారిన తర్వాత టిష్యూ పేపర్లోనే తీసేసుకోవాలి. క్యాబేజీ పకోడీ వేడివేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతుందండి. దీంట్లో ఇంకా మీకు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బై బాయ్.